జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మామూలుగా మనం చూస్తూ ఉంటాం ఈ బంగ్లాదేశ్లో చాలా మంది ఈ రిజర్వేషన్ల పేరుని చెప్పి ఇట్లంతా కూడా ఈ రాడికల్ ఇస్లామిక్ జిహాదీగాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కోల్దోసి ఎంత రచ్చ చేశారో, మన హిందువుల మీద ఏ విధంగా దాడులు చేశారో. సరే, తర్వాత నేపాల్లో అవినీతి ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా అక్కడ జంజెడ్ ఉద్యమం జరిగిందో మనం కళ్ళారా చూసినాం. అలాంటిది మన దేశంలో ఏది జిహాదీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ జంజెడ్ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. సరే, ఇది ఇంతకు ఎక్కడ జరిగింది, దీని కథ ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం దీనమ్మ వేరే లెవెల్లో ఉంటుంది, ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్, ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఒకటనమాట. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే నడుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడైనటువంటి పెమా ఖండు గారు పనిచేస్తున్నారు. ఈ అరుణాచల్ ప్రదేశ్లో హిందువుల జనాభా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటా వస్తుంది. అందులోనూ బీజేపీ ప్రభుత్వం ఉండడంతో ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా అదుపులోనే ఉన్నాయి. ప్రజలు కూడా ప్రశాంతంగా బతుకుతారు. కానీ సడన్గా అరుణాచల్ ప్రదేశ్లో ఈ జంజెడ్ ఉద్యమం అనేది ప్రారంభమైంది. అది ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిందనమాట. ఇక అసలు విషయానికి వస్తే, ఈ అరుణాచల్ ప్రదేశ్లో హిందువులు ఎక్కువగా ఉంటారని చెప్పుకున్నాం కదా. అయితే గత కొంతకాలం నుంచి ఈ అరుణాచల్ ప్రదేశ్లోకి ఈ అక్రమ వలసదారులు ఎక్కువగా వచ్చి చేరుతారు. బంగ్లాదేశ్ నుంచి మియా ముస్లింలు, మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లింలు అక్రమంగా వచ్చి ఈ అరుణాచల్ ప్రదేశ్లో తిష్ట వేసుకొని కూర్చున్నారు. కాదండి, నేను ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, పాకిస్తాన్ నుంచి అక్రమంగా మన దేశంలోకి ఎవడైనా వచ్చితే వాడిని ఒక జిహాదీగా, తీవ్రవాదిగా పరిణించి ఓడిని ఎట్లయితే మన కుక్కలను కాల్చినట్టు కాలుస్తామో, వీడు బంగ్లాదేశ్ నుంచి రాని, మయన్మార్ నుంచి రాని, లేకపోతే ఇంకొక దేశం నుంచి రాని, వాడు అక్రమంగా చొరబాటుదారుల రూపంలో మన దేశంలోకి వస్తే వాడు ఖచ్చితంగా తీవ్రవాదే. అసలు మన దేశంలో ఉండే మున్నాగుడుగులు మొన్న ఢిల్లీలో ఏం చేశారు చూడాలా మనమా. అందులో మళ్ళీ వాళ్ళంతా కూడా డాక్టర్ వృత్తిలో ఉండేవాళ్ళు. ఏం చెప్పాలా, ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు మన దేశంలోనే పుట్టారు, మన దేశంలోనే పెరిగినారు, మన దేశంలో మనం కట్టేటటువంటి పన్నులతో వచ్చేటటువంటి ఆదాయంతో చదువుకున్నారు, ఆ ఫలితాలను కూడా వాళ్ళు అనుభవించినారు. అర్థమవుతుందా లేదా? ఇదంతా కూడా జరిగింది. డాక్టర్లు అయినారు. మన దేశానికి సేవ చేయాల్సిన వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా ఈ తీవ్రవాద మనస్తత్వంతో ఈ విధంగా బాంబు పేలుళ్ళకి అంతటి కూడా ప్లాన్ చేశారు. ఏది మన హిందువుల ప్రాణాలు తీసేదానికి, భారతీయుల ప్రాణాలు తీసేదానికి. అవునా కదా? ఇప్పుడు మనం చెప్పాలంటే ఒక మాట చెప్తున్నాం. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన మనం ఎంత గౌరవిస్తామో, ఆయన కూడా చదువుకున్న వ్యక్తే. అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఈ పేదరికం వలనో లేకపోతే వాళ్ళు చదువుకోకపోవడం వలనో అజ్ఞానం వలనో ఇన్నాళ్ళు కూడా వాళ్ళు తీవ్రవాదులుగా తయారవుతున్నారని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా, ఈ లంబడి కొడుకులంతా కూడా, ఇప్పుడు ఈ ముండా కొడుకులంతా కూడా, ఈ జిహాదీగాళ్ళు, ఈ డాక్టర్లుగా ఉండే వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళే కదా. వాళ్ళు ఎందుకు జిహాదీలుగా తయారైనారు అంటే చూడండి, ఇక్కడ చదువు కాదు, అంటే వాళ్ళ ఆలోచన విధానం. ఇప్పుడు అదే చదువుకున్న వ్యక్తి అయినటువంటి అబ్దుల్ కలాం గారిని మనం రాష్ట్రపతిని చేసుకున్నాం. ఆయన ఒక ముస్లిం అయినప్పటికీ ఆయన మనం రాష్ట్రపతిని చేసుకున్నాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, అంటే భారతీయుడిగా ఉండే ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అబ్దుల్ కలాం గారిని గౌరవిస్తారు, చేతులు దండం పెడతారు. ఆయన పేరు తెచ్చుకుంటే ఆయన ఒక ముస్లిం అయినప్పటికీ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన గౌరవిస్తారు. అలాంటిది ఇలాంటి వాళ్ళని మనం ఏ విధంగా గౌరవించాలి చెప్పండి? వీళ్ళు చదువుకున్న వాళ్ళే, డాక్టర్ వృత్తిలో ఉండేటోళ్ళే, కానీ వీళ్ళు మన దేశ నాశనాన్ని కోరుకున్నారు. మన దేశంలో ప్రజల ప్రాణాలు తీస్తారు. అంటే ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు ప్రజల ప్రాణాలు తీస్తానికి సిద్ధపడిపోయినారు. ఇంకా వీళ్ళని ఏం మాట్లాడాలి మీరు ఒకసారి ఆలోచించండి. సరే, ఇకపోతే ఈ జిహాదీగాళ్ళు కూడా మన దేశ పౌరులు కట్టేటటువంటి పన్నులతో వచ్చేటటువంటి పథకాలను ఎంజాయ్ చేస్తా ఈ అరుణాచల్ ప్రదేశ్లో కూడా కాలం అయితే గడుపుతున్నారనమాట. అంతేకాకుండా ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఇస్లాం మత వ్యాప్తి కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్లో పెద్ద సంఖ్యలో ఈ మసీదులను కూడా నిర్మిస్తారు, ఏది అక్రమంగా. అంతేకాకుండా ఈ ముస్లిం వలసదారులంతా కూడా ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఉండకుండా ఈ అరుణాచల్ ప్రదేశ్లో నేరాలు చేస్తూ బతుకుతారు.
మామూలుగా అంటే నేను విన్నదాని ప్రకారం మామూలుగా ఇదంతా కూడా నేరాలు చేయడం పాపము, దీనికంతా కూడా షరియా చట్ట ప్రకారం ఘోరమైనటువంటి శిక్షలన్నీ కూడా ఉంటాయి, మందు తాగకూడదు, లేకపోతే ఎటువంటి అత్యాచారాలు చేయకూడదు, ఇట్లంతా కూడా మాట్లాడతారు కదా. కానీ నేరాలు చేసే వాళ్ళల్లో వీళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరి వాటికి ఎటువంటి శిక్షలు వేయాలి మరి? అదే చట్టం వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు ఆలోచించేటటువంటి చట్టం ప్రకారమే, ఆ షరియా చట్టం ప్రకారం ఎటువంటి కఠినమైనటువంటి శిక్షలు వేయాలా? చూడండి, ఆలోచించండి. కానీ శిక్షలు వేసే విషయంలో మాత్రం మాకు ఆ షరియా చట్టం వద్దంటారు. కానీ వీళ్ళు ఈ మత సంబంధమైనటువంటి ఈ ఆలోచనలతో మాత్రం మాకు ఆ చట్టం కావాలంటారు. ఏది? ఈ బహుభారితం విషయంలో కావచ్చు, ఎక్కువ మంది పిల్లలు కానీ విషయంలో కావచ్చు, ఇలాంటి అన్ని విషయాల్లో ఈ షరియా చట్టం కావాలా. శిక్షల విషయంలో మాత్రం షరియా చట్టం ఉండకూడదు. ఏది? మన దేశాలు అంటే ప్రతిదీ కూడా వాళ్ళకు అనుకూలంగానే దాన్ని మార్చుకొని మాట్లాడుతూ ఉంటారు, డిమాండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి యూనిటీ ఎక్కువ కాబట్టి, మన మారి మునమోపలు కాదు కాబట్టి వాళ్ళు దానికోసం మాట్లాడుతూ ఉంటారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పడేటువంటి ఈ పనికిమాల పార్టీలన్నీ కూడా వాళ్ళ ముడి నాకుతూ ఉంటాయి. సరే, ఇకపోతే వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్లో దొంగతనాలు చేయడం, దొమ్మీలు చేయడం, బెదిరింపులకు పాల్పడి డబ్బులు దోచుకోవడం, డ్రగ్స్ స్మగ్లింగు, అమ్మాయిల అక్రమ రవాణా చేస్తా ప్రశాంతంగా ఉండేటటువంటి అరుణాచల్ ప్రదేశ్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పరిచినారు. ఇకపోతే అరబ్ దేశాల నుంచి వచ్చినటువంటి ఫండింగ్తో ఈ అక్రమ వలసదారులు అరుణాచల్ ప్రదేశ్లో ఈ మసీదులన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్లోని నహర్లాగున్ ప్రాంతంలో అతి పెద్ద మసీదుని అయితే నిర్మిస్తున్నారంట. పైగా ఇదొక జామా మసీదు. అర్థమవుతుందా? దాదాపుగా 5 ఎకరాల స్థలంలో ఈ జామా మసీదుని అయితే నిర్మిస్తారు. పైగా ఈ జామా మసీదుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పర్మిషన్లు కూడా తీసుకోవాలి. అంటే ఇది అక్రమ నిర్మాణమే కదా, అవునా కాదా? సరే, ఇకపోతే మొదట ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కడతామని చెప్పి ఆ తర్వాత దానిని జామా మసీదుగా మార్చేశారనమాట. అయితే ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఒక పెద్ద యూనియన్ ఒకటి ఉన్నది. దాని పేరే అరుణాచల్ ప్రదేశ్ ఇండిగేనోస్ యూత్ ఆర్గనైజేషన్. అర్థమవుతుందా? ఈ అరుణాచల్ ప్రదేశ్ ఇండిగేనోస్ యూత్ ఆర్గనైజేషన్లో యువకులు ఎక్కువగా ఉంటారనమాట. గత కొన్ని సంవత్సరాలుగా ఈ అరుణాచల్ ప్రదేశ్ ఇండిగేనోస్ యూత్ ఆర్గనైజేషన్ యువకులు అరుణాచల్ ప్రదేశ్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అలాగే ఆచార వ్యవహారాలను కాపాడుతూ వస్తున్నారు. అర్థమవుతుంది కదా? అయితే ఇప్పుడు ఈ ముస్లిం అక్రమ వలసదారులు అరుణాచల్ ప్రదేశ్లో పెద్ద ఎత్తున పెరిగిపోవడం, ఇది సహజంగా కాదు, అసహజంగా పెరిగిపోవడం, అలాగే నేరాలకు ఘోరాలకు పాల్పడుతూ ఉండడం, పైగా ఈ నహర్లాగున్ ప్రాంతంలో అతిపెద్ద జామా మసీదును అనుమతులు కూడా లేకుండా నిర్మిస్తూ ఉండడంతో ఇక మన అరుణాచల్ ప్రదేశ్ ఇండిగేనోస్ యూత్ ఆర్గనైజేషన్ కార్యకర్తల్లో ఒక ఉద్యమాన్ని అయితే ప్రారంభించారు. ఈ ముస్లిం అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా అతి పెద్ద ఉద్యమాన్ని అయితే ప్రారంభించారనమాట. ఈ క్రమంలో ఈ అరుణాచల్ ప్రదేశ్ ఇండిగోనస్ యూత్ ఆర్గనైజేషన్ ఉద్యమ నాయకునటువంటి సోనం లియాక్ మాట్లాడుతా, మా అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతి అనేది ఒక గొప్ప పేరున్నటువంటి సంస్కృతి, కానీ ఇప్పుడు మా సంస్కృతి సాంప్రదాయాలు ప్రమాదంలో పడిపోయినాయి. ఈ ముస్లిం అక్రమ వలసదారుల మూలంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. పైగా ఇప్పుడు ఈ అక్రమ వలసదారులు ఒక పెద్ద జామా మసీదుని కూడా నిర్మిస్తారు. ఇది పూర్తిగా ఖండించాల్సినటువంటి విషయం. ఈ అక్రమ వలసదారులు నిర్మిస్తున్నటువంటి ఈ జామా మసీదుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు. పర్మిషన్లు లేకుండానే ఈ జామా మసీదు నిర్మిస్తారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ జామా మసీదును ఉన్నఫలంగా పడగొట్టాలి, లేదా ఈ జామా మసీదును ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలి, లేదా అనాథ శరణాలయాలను ఏర్పాటు చేయాలి. లేదంటే మా సత్తా ఏందో చూపిస్తాము. వారం రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులంతా అరుణాచల్ ప్రదేశ్లో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఏది? అరుణాచల్ ప్రదేశ్లో ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాడు బంగ్లాదేశ్ నుంచి రాని, మయన్మార్ నుంచి రాని, ఇంకోసాటి నుంచి రాని, ఎవడైనా వాడి జాతివాడు ఎవడైనా ఉంటే మూసుకొని పైన కింద అన్ని మూసుకొని దొబ్బేయాలి. లేదంటే ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి వీళ్ళు హెచ్చరించారనమాట. అంతేకాకుండా పెద్ద ఎత్తున నిరసనలకు కూడా ప్లాన్ చేశారు. మన ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది కదా, అప్పటి నుంచి ఈ ఉద్యమం అనేది మరింతగా పెరిగిపోయింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగిపోయింది. ఆ జామా మసీదు నిర్మాణాన్ని వెంటనే ఆపించేశారనమాట. నిజానికి ఇక్కడ జామా మసీదు నిర్మిస్తారని చెప్పేసి ప్రభుత్వానికి కూడా తెలియదు. ఎందుకంటే
ఆడేదో అపార్ట్మెంట్ కడతామని చెప్పేసి పర్మిషన్లు తీసుకున్నారు. ఆ తర్వాత దానినే జామా మసీదుగా మార్చారనమాట. అంటే జస్ట్ పేరు మార్చారు. దీంతో బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆ మసీదు నిర్మాణాన్ని ఆపేయించి సదరు యజమానులపైన కేసులు పెట్టి వాళ్ళ తీసుకుపోయి లోపల దొబ్బినారు. మొత్తం పరిస్థితిని అంతా కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అది విషయం. అంటే అప్రూవల్స్ లేకుండా, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఎవరికి తెలియకుండా మమ్మల్ని ఏం చేస్తారయా, మా ఓట్ బ్యాంక్ కావాలంటే వాళ్ళు చచ్చినట్టు మా మాట వినాలా, లేదా చూసి చూడటం మూసుకొని ఉండాలని చెప్పేసి ఇటువంటి తతంగాలన్నీ కూడా వీళ్ళంతా జిహాదీ ముడాకుడు చాలానే చేస్తూ ఉంటారు. మనం జాగ్రత్త తీసుకోకపోతే, మనం చొరవ తీసుకోకపోతే పరిస్థితులు ఏంటంటే చాలా దారుణంగా ఉంటాయి. తర్వాత మన భవిష్యత్తు ఎట్టుంటుందో మనం కూడా ఊహించలేము, అంత దారుణంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క భారతీయుడు కూడా బాధ్యతతో ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆడ ఉండే వాళ్ళంతా వాళ్ళే ఉంటారు కదా, మిగతా వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ ఉగ్రవాదం అనేది మన దేశానికి కాదు, ప్రపంచానికే దరిద్రం. ఈటాటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళంతా కూడా విషనాగులతో సమానం. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం వ్యతిరేకించాల్సిందే, ఎదిరించాల్సిందే, మన దేశానికి మనం అండగా నిలవాల్సిందే. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.